మద్గురుభ్యో నమః. యోగ సిద్ధి పదంలో మనము యోగాలో దృఢత్వము మరియు స్థిరత్వాన్ని పొందటం ఎలా అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరినైనా శ్రీకృష్ణుడు ఎలా ద్వేషించును? ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని సంతానమే కదా. అట్లే తన సంతతి అయిన మనపై శ్రీకృష్ణుడు ఎలా ద్వేషభావాన్ని కలిగి ఉండును? అతడు అందరికీ మిత్రుడు, కానీ దురదృష్టవశాత్తు మనము అతని స్నేహాన్ని వినియోగించుకోవడం లేదు. అదే మనకు ఉన్నట్టి పెద్ద భవరోగము. శ్రీకృష్ణుని మనము మన శాశ్వత పితగా, స్నేహితునిగా గుర్తించినప్పుడే అతడు మనలను ఎల్లవేళలా సంరక్షిస్తున్నాడని గ్రహించి ఆనందంగా ఉండగలము. సా నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వానశేషితః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య నమస్తత్ సమస్తతః. స్థిర నిశ్చయముతోడను విశ్వాసముతోడను యోగము అభ్యసించుచు మానవుడు ఆ మార్గము నుండి వైదొలగరాదు. మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన భౌతిక కోరికలను అన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా సర్వేంద్రియములను అన్ని వైపుల నుండి నియంత్రించవలను అని భగవద్గీత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగంలో 23-24 శ్లోకంలో వివరించినారు. దృఢ సంకల్పం అనేది బ్రహ్మచర్యము యొక్క ద్వారానే ప్రాప్తిస్తుంది. అతడు నిశ్చయము దృఢపరుస్తుంది. కనుక యోగి ఆరంభం నుండి దృఢత్వము చంచలమై ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమానికి సంబంధించిన నిబంధనలను అనుసరిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, లేక పూర్తిగా దానికి దూరమైపోతాడు. అలా సాధ్యపడని పక్షంలో శరీరానికి సంబంధించిన సత్కార్యాలు నిశ్చయం అంటే కృష్ణ చైతన్యాన్ని నిరంతరం సహనంతో స్థిరత్వంతో కొనసాగించాలి. మనము కోరుకొని దానిని సాధించినప్పుడు ఈ కృష్ణ చైతన్యం ఏమిటి, నేను దీనిని విడిచేస్తాను అని చెప్పరాదు. శ్రీకృష్ణుని మరియు అతని ఆదేశాలపై విశ్వాసాన్ని ఉంచాలి. ఒకసారి విఫలమైన మరొకసారి మనము బీజము స్థిర సంకల్పంతో వేసినప్పుడు ఒకసారి విఫలమైన మరొకసారి భగవంతుడు మనకు మరలా జ్ఞప్తికి తెచ్చి ఆ విషయాన్ని మనల్ని కృష్ణ చైతన్యంలో ముందుకు నడిపిస్తాడు అని విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ విషయానికే మనము ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక యువతి వివాహం అవగానే సంతానం కొరకు ఆరాటపడుతూ ఇప్పుడు నాకు వివాహం ఒకటి చేత వెంటనే సంతానం కలగవలను అని భావించింది. కానీ అది ఎలా సాధ్యము? ఆవిడ సహనంతో విశ్వసనీయమైన భార్యగా భర్తను సేవించాలి, భర్త పట్ల ప్రేమ వృద్ధి చెందాలి. వివాహం ఒకటి చేత క్రమంగా ఆమెకు సంతానం కలుగును. అలాగే మనం కూడా కృష్ణ చైతన్యవంతులైనప్పుడు తప్పక యోగ సిద్ధిని సాధించగలం. కానీ మనం సహనంతో దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. నేను నా విధులు అన్నింటినీ చక్కగా నిర్వహిస్తూ సంతోషంగా సహనంతో ఉంటాను అనే భావంతో ఉండాలి. దృఢ నిశ్చయం లేకపోయినచో అసహనం ఏర్పడును. కాబట్టి దృఢ నిశ్చయాన్ని కోల్పోవరాదు. భక్తియోగి దృఢ నిశ్చయంతో కృష్ణ చైతన్యాన్ని సహనంతో పాటు ఎటు పక్కదారి పోకుండా అభ్యసించాలి. అంతేకాకుండా చివరకు తమకు విజయం చేకూరుతుందనే నిశ్చయంతో కృషి చేయాలి. లక్ష్య సాధనలో కొద్దిగా ఆలస్యమైనను నిరుత్సాహం చెందకూడదు. దృఢ నిశ్చయంతో సాధన చేసేవారికి విజయము తప్పక చేకూరును. భక్తి యోగను గూర్చి శ్రీల రూప గోస్వామి ఇలా చెబుతున్నారు. మరి ఒక సంచికలో ఆయన చెప్పిన విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.